वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। हृदयकमलमध्ये राजितं निर्विकल्पं सदसदखिलभेदातीतं एकस्वरूपं प्रकृतिविकृतिशून्यं नित्यमानन्दमूर्तिम् विमलपरमहंसं रामकृष्णं भजामः। विमलपरमहंसं रामकृष्णं भजामः। सर्वदेवदेवी स्वरूपाय శ్రీరామకృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కర్ణామృతంలో మనము 32వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. 31వ ఎపిసోడ్ వరకు 162 శ్లోకాలు చెప్పుకున్నాం. శ్రీరామకృష్ణ కర్ణామృతం మధురాతి మధురమైనది. ఎంతో హృదయంగా దీనిని కేరళకు చెందిన శ్రీ ఒట్టూరి బాలభట్ గారు రాయగా, మన తెలుగు భాషలోకి ఖమ్మంకు చెందిన సత్యప్రసాద్ రాయ్ గారు అద్భుతంగా అనువదించారు కదండి. చెప్పుకున్నాం మనం ఈ విషయాలన్నీ ఇదివరకే. ఈ శ్లోకాలన్నింటినీ 10 సర్గలుగా విభజించారు. ఇందులో మనము 7వ సర్గ, దీనికి శీర్షిక ముక్తి కంటే భక్తి మిన్న అనే శీర్షికలో 162 శ్లోకాలు చెప్పుకొని 163వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము. కామామయ ప్రశమనో అధిగతాత్మతత్వ ప్రేమాశ్రయో గురుకృపా మహిమైక గమ్యః రోమోత్సవం దిశతు మే అద్భుత రామకృష్ణ శ్రీపాద పంకజ పరాగ మహాసుగంధః రోమోత్సవం దిశతు మే అద్భుత రామకృష్ణ శ్రీపాద పంకజ పరాగ మహాసుగంధః. కామవ్యాధి పీడితులకు ఉపశమనం కలిగించేది, ఆత్మతత్వవేత్తలైన వారు ప్రేమతో ఆశ్రయించేది, గురు కృపచేత మాత్రమే పొందగలిగినది అయినా శ్రీరామకృష్ణుని అద్భుత శ్రీచరణ పంకజ పరాగ దివ్య సుగంధం నన్ను ఆనందపరవశుణ్ణి చేయుగాక. ఆత్మీయులారా, అయితే ఈ 163వ శ్లోకము 164వ శ్లోకము కూడా ఒకే విధమైనటువంటి భావము. అంటే గురుదేవుల యొక్క పాద రేణువుల యొక్క మహత్యం గురించే ఈ 2 శ్లోకాలు ఉంటాయి. కాబట్టి మనం 164 కూడా చెప్పుకొని వ్యాఖ్యానంలోకి వెళదాం. చారిత్రగంధ రుచిరో భవతాపహారీ సచ్చిత్ ప్రమోద మధుబిందు సమూహవాహీ యోగీంద్ర హృత్ పులకదో భువనం పునాతు శ్రీరామకృష్ణ చరణాంబుజ పుణ్యరేణు యోగీంద్ర హృత్ పులకదో భువనం పునాతు శ్రీరామకృష్ణ చరణాంబుజ పుణ్యరేణు. పవిత్రత పరిమళంతో ఆనందింపజేసి సంసార తాపాన్ని హరించి సచ్చిదానంద అమృత బిందువులతో యోగీంద్రుల హృదయాలను పులకింపజేసేటువంటి శ్రీరామకృష్ణుల పద కమల రేణువులు లోకమును పునీతమొనర్చుగాక. ఈ 2 శ్లోకాల్లో కూడా అవతార వరిష్ఠుడుగా సాక్షాత్ స్వామి వివేకానందచే కీర్తించబడ్డ, ప్రశంసించబడ్డ శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవుల యొక్క పాదముల ధూళి ఎంత మహిమాన్వితమైనది అన్నది చెప్తున్నారు. మనకు పాదధూళిని, పాద రజస్సుని
మహిమాన్వితంగా అద్వితీయమైనటువంటి పెన్నిధిగా గొప్ప గౌరవభావంతో ఆరాధనా భావంతో చూడడం అనేది చాలా చోట్ల కనిపిస్తుందండి. అసలు ఆ భావనే ఎంత బాగుందో చూడండి. అసలు ఎంత దివ్యమైన సంస్కారం, సంస్కృతి ఎన్ని దాగి ఉన్నాయి ఇందులో. మనకు శంకర భగవత్పాదుల యొక్క సౌందర్య లహరిలో అమ్మవారి పాద ధూళి యొక్క మహత్యాన్ని ఇంత గొప్పగా వర్ణిస్తున్నారు చూడండి. అందుకనే గురుదేవుల యొక్క పాద ధూళి మహిమని ఇంత అద్భుతంగా 2 శ్లోకాల్లో వర్ణించడం జరిగింది. సౌందర్యలహరిలో ఇది 3వ శ్లోకం. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భస్మోద్ధూళన విధిం. ఇక్కడ ఆదిపరాశక్తి జగజ్జనని అయినటువంటి అమ్మవారు త్రిమూర్తులకి సృష్టి స్థితి లయలకు కావలసిన నిర్వహణ సామర్థ్యాన్ని కేవలం పాద రజస్సు ద్వారా ఇస్తున్నది. అంటే ఎంత మహిమాన్వితమైనది ఆ పాద రజస్సు అన్నది ఈ శ్లోకంలోని భావం. అమ్మా, నీ పాద రజస్సులోని ఒక్క అణువుని ఒక్క కణాన్ని తీసుకొని బ్రహ్మదేవుడు మొత్తం సృష్టినంతా కూడా రచిస్తున్నాడు. ఎంత అద్భుతం చూడండి. అలాగే వహత్యేనం శౌరి ఉన్నాడే ఇక మహావిష్ణువు, అబ్బో నీ పాదధూళిలోని కొద్దిగా తీసుకొని సహస్రపణాలతో ఈ మొత్తం భువనాన్నంతటిని సమస్త భువనాలని 14 భువనాలని మోస్తున్నాడు. అంటే ఆదిశేషు సాక్షాత్తు విష్ణువే కదా. ఆ విష్ణువు ఎలా ఈ భూభారాన్ని మొత్తం సమస్తమైనటువంటి ఈ అన్ని లోకాలని 14 భువనాలని ఎలాగయ్యా మోయగలుగుతున్నాడు అంటే కేవలం అమ్మవారి యొక్క పాదధూళిని ధరించడం వలన అని ఇక్కడ భావం. అలాగే శివయ్య ఏం చేస్తున్నాడు? నీ పాద రజస్సుని తీసుకొని అలా మెదుపుకున్నాడంట, అలా మెత్తగా అలా చేసుకున్నాడంట, చేతితోటి చేసుకొని ఆయన మొత్తం ఆయనకి తృప్తి లేదు కొద్దిగా ధరించడం, అందుకని ఒళ్ళంతా పూసేసుకున్నాడంటండి విభూదిలాగా. అప్పుడు ఆయన ఈ యొక్క కార్యం చేయగలుగుతున్నాడు. ఏది లయ కార్యం, సృష్టి స్థితి లయలని ఈ విధంగా చేస్తున్నారని అమ్మవారి యొక్క గొప్పతనాన్ని, ఆ పాద రజస్సు యొక్క గొప్పతనాన్ని గురించి ఈ శ్లోకంలో చక్కగా ఆవిష్కరిస్తారు శంకర భగవత్పాదుల వారు. అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. అలాగే మహాత్ముడైనటువంటి మన తులసీదాసు మన హనుమాన్ చాలీసాలో మీకు అందరికీ తెలిసినటువంటిదే. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మను ముకురు సుధారి బరనువు రఘుబర బిమల జసు జోదాయకు ఫలచారి. అబ్బా, ఎంత బాగుంటుందండి హనుమాన్ చాలీసా. ఎంత గొప్ప శక్తివంతమైనదో హనుమాన్ చాలీసా చెప్పలేం కదా. అందులో మొట్టమొదటి దోహ అంటారు దీన్ని. దోహాలు తర్వాత చౌపాయిలు అని వస్తాయి ఇందులో, ఈ క్రమంలో. ఇదంతా అవధి భాషలో ఉంటుందండి. అయోధ్య నగరానికి చుట్టుపక్కల ప్రజలందరూ మాట్లాడుకునేటువంటి భాష, ప్రాంతీయ భాష. ఇంచుమించు హిందీకి దగ్గరగానే ఉంటుంది, కొన్ని మార్పులతో ఉంటుంది. ఏమిటి ఇందులో అర్థం? ఇప్పుడు భగవంతుడు, భగవతత్వము మనకి తెలిస్తే కదా, మనలో ప్రతిఫలిస్తే కదా, అనుభూతిలోకి వస్తే కదా, అర్థమైతే కదా. ఎలా అర్థమవుతుంది? ప్రధానంగా పట్టుకోవాల్సింది మనం దేంతో పట్టుకుంటాము? మనస్సు. మరి ఆ మనస్సంతా ఏవేవో మలినాలు నిండిపోయాయి అనుకోండి. మనస్సు అనేటువంటి అద్దంలో ఆయన భగవంతుడు బింబం పడాలి, ప్రతిఫలించాలి. ఎలాగ ప్రతిఫలిస్తుంది? మనసు అనేటువంటి అద్దం. ఇక్కడ
ముకురు అంటే అద్దం అన్నమాట. ఈ అద్దము నిండిపోయిందే దుమ్ముతో, మనలో ఉన్నటువంటి ఆలోచనలు, ఎన్నో ఎన్నో జన్మల కర్మ వాసనలు, ఎన్నో ఎన్నో రకాలైనటువంటి మలినాలతో దుమ్ముతో నిండిపోయింది. అయితే దీనికి విరుగుడు ఏమిటి? ఇదంతా పేరుకొని పోయింది, అద్దం అంతా మరకలుగా. దీనికి ఏమిటయ్యా, ఎలాగ నువ్వు ఈ మనస్సు అనే అద్దాన్ని శుభ్రం చేసుకోగలవు, దేనికంత శక్తి ఉందయ్యా అంటే, గురుచరణ కమలముల ధూళితో పవిత్రత సంతరించుకున్న స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు అనే దర్పణంతో నేను ఇప్పుడు మహామహుడైన చతుర్విధ పురుషార్థముల యొక్క ఫలములను తన భక్తులపై వర్షించు రఘువరుని హనుమంతుని యొక్క యశోగానము చేయబోతున్నాను. ఈ దోహాకి ఇది అర్థం. ఇక్కడ ఏం చెప్పొచ్చారు మన మహాత్ములైనటువంటి తులసీదాస్ గారు? గురువుల యొక్క పాదధూళితో నా మనసులో పేర్కొన్న అద్దముల మీద పేర్కొన్నటువంటి దానినంతా కూడా నేను తుడిచివేసుకొని అప్పుడు శుభ్రమైనటువంటి ఆ అద్దంలో బింబము భగవంతుడు ప్రతిబింబించేటట్లుగా చేసుకుంటున్నాను. దీనికి నాకు సహాయపడింది ఏమిటి? గురువుల యొక్క పాదధూళి. అది ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నది. అయితే ఇక్కడ ఇంకా అద్భుతం ఏంటంటే, ఇంతవరకు మనము భగవంతుడి యొక్క పాదధూళి, తర్వాత గురువుల యొక్క పాదధూళి ఎలాంటి మహిమాన్వితమైనదో చూసాము. ఇప్పుడు చూడబోయేటువంటి వాటిల్లో భక్తుల యొక్క భగవంతుణ్ణి తమలో కట్టేసుకొని తమ భక్తితో, ప్రేమతో, ఆరాధనా భావంతో తమ హృదయాల్లో కట్టేసుకున్నారు చూడండి భక్తులు, మహాభక్తులు. అట్లాంటి వాళ్ళ పాదధూళికి ఎంత మహత్తుందో, ఎంత విలువ ఉందో, ఎంత అపూర్వమైన శక్తి ఉందో ఇక్కడ చూపిస్తున్నారు భాగవతంలో ఉన్నటువంటి 2 సందర్భాలలో. ఇక్కడ మొదటిది 7వ స్కందం, సప్తమ స్కందంలో ప్రహ్లాదుడు తండ్రితో చెప్తున్నాడండి, అబ్బో ఏ గురుకులంలో చేర్పిస్తాడు, ఆ విష్ణుని పొగడడం అంతా భరించలేకపోతాడు కదా, అక్కడ చేర్పిస్తాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన విష్ణువు గురించే చెప్తున్నాడు. ఏమిటి, ఎందుకని అలాగా? అతను ఆ మహాభక్తుడు కాబట్టి, విష్ణువు యొక్క మహాభక్తుడు, మహాజ్ఞాని, జ్ఞానభక్తుడు ప్రహ్లాదుడు. అబ్బా, ఆయన చెప్తున్నాడు చూడండి, తండ్రికి చెప్పినటువంటి అనేక అద్భుతమైనటువంటి విషయాల్లో ఈ విషయం వస్తుంది. ఏమిటది? కానని వాణిని ఊతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణును, కొందరట కందురకించన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు ధనవేశ్వర. ఓ రాక్షసుల రాజైనటువంటి ఓ తండ్రి, గుడ్డివాడు ఉంటాడు కదా పాపం, మరొక గుడ్డివాడు చేయబట్టుకొని నడుస్తూ వెళ్ళాడు అనుకోండి, దారిలో ఒక బంగారు మూటపడి ఉన్నా కూడా, వజ్రాల మూటపడి ఉన్నా తెలియదు పాపం అతనికి. అదేవిధంగా విషయాల పట్ల, లౌకిక వాసనల పట్ల, లౌకిక వాంఛల పట్ల, అన్నిటి పట్ల ఆ కర్మ ఆసక్తులై కర్మబంధాలలో చిక్కిన వాళ్ళు శ్రీహరిని చూడలేరు తండ్రి. విష్ణు భక్తుల పాదపరాగాలు తల మీద ధరించిన పుణ్యాత్ములు కొందరు మాత్రం ఆ స్వామిని కనులారా చూడగలుగుతారు. ఇది ప్రహ్లాదుడు చెప్తున్నటువంటి మాట. ఇది వైష్ణవ భక్తి తత్వంలో చాలా ప్రధానమైనది. గురుదేవులు కూడా చెప్తారు. ఏమిటి వైష్ణవుల యొక్క సిద్ధాంతం అంటే, నామమునందు రుచి కలిగి ఉండడము, భగవద్భక్తులని సాక్షాత్ భగవత్ స్వరూపంగా ఆరాధించడము, సర్వుల పట్ల దయ కలిగి ఉండడము అనేది. అలాగా అందులో వస్తుంది భక్తులని భగవత్ సమానులుగా భావించడం. అదే భావన ఇక్కడ కనిపిస్తోందండి. ఏమిటది? వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు అని అంటే ఏమని అర్థము అంటే, విష్ణు భక్తుల పాదపరాగాలు తల మీద ధరించిన వాళ్ళు ఎవరు? మహాభక్తులు. వాళ్ళు మామూలు భక్తి కాదు, అది ప్రచండమైనటువంటి ముఖ్య భక్తి. అబ్బో, అటువంటి భక్తుల
పాదపరాగాలు తల మీద ధరించిన పుణ్యాత్ములు మాత్రమే భగవంతుణ్ణి దర్శించగలరు అని ఇక్కడ భక్తుల యొక్క పాదపరాగాలు రజస్సుకి పాదధూళికి అంత విలువిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక చోట కూడా అద్భుతంగా వస్తుంది ఆత్మీయులారా. చూడండి, భాగవతంలోని 10వ స్కంధంలో బ్రహ్మదేవుడికి కృష్ణుడికి ఒక అపూర్వమైనటువంటి సన్నివేశం ఉంటుందండి. అది ఎంత అద్భుతమో చెప్పలేము. అందులో ఉపనిషత్ తత్వాలన్నీ కూడా ప్రతిపాదించబడతాయి. అటువంటి దివ్యాతి దివ్యమైనది. అక్కడ బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మదేవుడు కృష్ణ భగవానుణ్ణి అపూర్వంగా స్తుతిస్తాడు. ఆ స్తుతి చాలా బాగుంటుందండి. ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేం. అక్కడ ఏమంటాడంటే, నువ్వు సాక్షాత్తు వైకుంఠ పరబ్రహ్మస్వరూపమైన నారాయణమూర్తివే, కానీ నీతో ఈ విధమైనటువంటి ఎంతో ఆత్మీయతతో, చనువుతో, స్నేహంతో మెలుగుతున్నారే వీళ్ళందరూ గోపబాలురు, గోపికలు, ప్రతి ఒక్కరూ అబ్బా వీళ్ళదేమి భాగ్యమయ్యా అని ఆ గోపాలకుల యొక్క పాదధూళి తలపై వేసుకుంటే చాలు అని ఇక్కడ కూడా అదే భావంతో చెప్తున్నారు. చూడండి, ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగా రాని నిన్నీ లోకంబున నీ వనాంతరంబునందు ఈ మందలో కృష్ణాయంచాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు నీ వ్రేలందొక్కని పాద రేణువులుపై వేష్టించినంచాలదే. అర్రెర్రెర్రె, ఏమిటయ్యా వీళ్ళ భాగ్యము, ఎంత పుణ్యాత్ములు వీళ్ళు. సాక్షాత్తు నిన్ను స్నేహితుడుగా, ఆత్మీయుడిగా, చెలికాడుగా పొందారే, ఏమి భాగ్యము. నేను ఇదిగో 4 తలల వాడిని, గొప్పగా వేదాలన్నీ 4 తలకాయలతో చెప్పగలను, అంత సృష్టి చేయగలను. ఈ పదవి, ఈ బ్రహ్మ పదవి నాకెందుకు స్వామి, అవసరం లేదు. ఏం కావాలి నాకు అంటే, ఈ భూలోకంలో, ఈ అడవిలో, గోకులంలో సహచరుడుగా పొందగలిగారే ఈ గోపాలకులు. కృష్ణ కృష్ణ అంటూ ప్రతి దానికి అన్ని భావాలు నీయందే సమర్పించుకుంటున్నారు కదా. అటువంటి ఈ గొల్లలలో ఒక్కడి పాదరేణువులలో ఒక్క కణం నా శిరస్సు పైన ధరించితే చాలదా, ఈ బ్రహ్మ పదవి ఎందుకయ్యా నాకు అని అద్భుతమైనటువంటి భావాన్ని భక్తులు, అంటే ఇక్కడ బ్రహ్మ పదవి ఎందుకు అనంటే, చతుర్ముఖ బ్రహ్మ పదవి కంటే కూడా భక్తుడిగా ఉండడము అనేది అపూర్వమైన విషయము. ఆ భక్తుడి పాదధూళి తలపైన ధరించడం అంత గొప్పది అని బ్రహ్మదేవుడి ద్వారా చెప్తున్నారు మన పోతన గారు కావచ్చు, వ్యాస భగవానుడు కావచ్చు. అలాగా రామకృష్ణుల వారి యొక్క పాదధూళి ఎటువంటిదయ్యా అంటే, కామవ్యాధి పీడితులకు ఉపశమనం కలిగించేది. జయించలేనటువంటి ఆ కామభావాన్ని ఎంత ఇదిగా రూపు మాపేశారు గురుదేవులు. తమ దగ్గరకు వచ్చిన శిష్యులకు చెప్తారండి. ఒకసారి స్వామి యోగానంద అనుకుంటా, దీనిని జయించాలంటే ఎట్లా అని అంటే చాలా సులభమైన ఉపాయం చెప్తారు. భగవంతుడి హరినామం పట్టుకో, భగవంత్ నామాన్ని స్మరించుని. అబ్బాయి ఈయనకి ఏమి కిటుకులే తెలియలేదు, ఏం తెలియదు, ఈయనకి ఏదో చెప్పేస్తాడు, ఊరికే నామం బలికితే పోతుందా, అంత ఉధృతమైనటువంటి తీవ్రమైన అభావము అని ఈయన అనుకుంటారు. కానీ తర్వాత అదే ఆచరించి చూసి మహా ఆశ్చర్యపోతాడు. ఆహా, ఎంత ఇదిగా చెప్పారు గురుదేవులోని. ఆ విధంగా ఉపశమనము కలిగించేటువంటిది ఆత్మతత్వవేత్తలైన వారు ప్రేమతో ఆశ్రయించేది ఇంతకంటే ఎక్కడ దొరుకుతుందండి వాళ్ళకి. గురుకృప చేత మాత్రమే పొందగలిగేదైనటువంటి రామకృష్ణుని అద్భుత శ్రీచరణ పంకజ పరాగ దివ్య సుగంధం మనల్ని అందరినీ ఆనందపరవశుల్ని చేయుగాక. అలాగే ఈ తర్వాత 164 శ్లోకానికి కూడా పవిత్రతా పరిమళంతో ఆనందింపజేస్తుంది. ఏది? రామకృష్ణుల వారి యొక్క పాదధూళి సంసార తాపాన్ని హరించి పారేస్తుంది, నిర్మూలించేస్తుంది. సచ్చిదానంద అమృత బిందువులతో యోగేంద్రుల హృదయాలను పులకింపజేసేటువంటి పాదకమల రేణువులు. అంతే కదూ? ఎంతమంది వచ్చారు మహా ఉద్దండ పండితులు, ఉపాసకులు. ఒకరా? అబ్బా గౌరీచరణ్ మొదలుకొని, శశిధర్ తర్కచూడామణి మొదలుకొని ఎందరో నిష్ణాతులైన వాళ్ళు, పండిపోయిన వాళ్ళు శాస్త్రాలలో. ఒక భైరవి బ్రాహ్మణి, ఒక తోతాపురి, అబ్బా ఎంతమంది ఆత్మతత్వవేత్తలు. వీళ్ళందరికీ ఎంత గొప్పగా ఆ తండ్రి యొక్క పాదకమల రేణువులు పులకింపజేశాయి కదండి.
ఆ లోకానికి అంతటికి కూడా పునీతమనర్చుగాక. ఇంత అద్భుతమైన భావాన్ని ఈ 2 శ్లోకాలలో నిబద్ధం చేశారు మన ఒట్టూరి బాలభట్ గారు. దాన్ని అంతే చక్కగా అనువదించారు సత్యప్రసాద్ రాయ్ గారు. ఇక మనము 165వ శ్లోకానికి వెళ్తున్నాం. ఈ 165, 166 రెండు కూడా అబ్బో 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 గురుదేవుల యొక్క వచనములు, మాటలు, దానికి సంబంధించినవి. ఆత్మీయులారా చూడండి, వచనామృతంలో గ్రోలి 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 ఆ దివ్యం మత్తిల్లిపోయి ఆ పారవస్య భావంలో ఉన్నటువంటి వాళ్ళు కదా మీరందరూ కూడా. శ్రీరామకృష్ణ కథామృతం కదా, మరి ఆయన వచనములు ఎలాంటివో వర్ణిస్తున్నారు. సుస్మేరవక్త్రగలితాని రసాయనాని ప్రేమార్ద్రితాన్య అఖిలలోక వశీకరాణి శ్రీరామకృష్ణ వచనాన్యతి పావనాని సంజీవయంతు మమ జీవకలాం విషన్నాం. శ్రీరామకృష్ణ వచనాన్యతి పావనాని సంజీవయంతు మమ జీవకలాం విషణ్ణాం. శ్రీరామకృష్ణుని దర్హాస వదనం నుండి వెలువడిన మృదుమధుర ప్రేమామృత వచనాలు సకలలోక వశీకరణములైన అతి పావనములైన వచనములు. శుష్కించిన నా జీవకళను, మనస్సును తిరిగి బ్రతికించుగాక. అలాగే 162 ఆమ్నాయ గంధ భరితాని నవం నవాని నానా కథరస సమృద్ధి చమత్కృతాని వ్యాలంబి మోక్ష మధుశీకర విద్రుమాని శ్రీరామకృష్ణ వచనాని పునంతు విశ్వం వ్యాలంబి మోక్ష మధుశీకర విద్రుమాని శ్రీరామకృష్ణ వచనాని పునంతు విశ్వం. వేద పరిమళముచే నిండినవి, ప్రతిసారి కొంగ్రొత్తనైనవి, అనేక కథలతో చమత్కారములతో సమృద్ధములైనవి, అమృత రసగుళికలు, మోక్ష ఫలాలను అందించే వృక్షములు అయిన శ్రీరామకృష్ణుని వచనములు విశ్వమంతటని పవిత్రమనర్చుగాక. అబ్బా ఏం చెప్పాడండి, ఎంత గొప్పగా చెప్పాడండి. అంతే కదూ. సాధారణంగా వాక్కు, ఆ ఒక్క వాక్కే మనిషి యొక్క సమస్తమైనటువంటి జీవ సంస్కారాన్ని, అతనిలోని సాధనని, మొత్తం అతని వ్యక్తిత్వాన్ని మొత్తము మనకి తెలియబరిచేటువంటి శక్తివంతమైనది వాక్కు. వాక్కు అంటే వ్యక్తీకరింపబడ్డ జ్ఞానము అని చెప్తారు సామవేదం షణ్ముఖ శర్మ గారు మహానుభావులు. వాక్కు అంటే వ్యక్తీకరించబడ్డ జ్ఞానం. ఎంత అద్భుతంగా ఉంది. సాధారణంగా వేదాలలో కూడా మనకి వాక్కుని అగ్నితో పోలుస్తారండి. మన శరీరంలో ఉండే అగ్నితత్వం వాక్కు ద్వారా వస్తుంది. అగ్నిర్మేవా చిశ్రిత అని వేద మంత్రం కూడా చెప్తున్నది మనకి. అటువంటి వాక్కులు ఎంత గొప్పది ఆ వాక్కు. అబ్బో, అటువంటి వాక్కులు ఏం వాక్కులు అవి? మామూలు అందరూ మాట్లాడే మాటలు కాదవి. అబ్బో, రామకృష్ణుల వారి వాక్కులు అబ్బా మహిమాన్వితమైనవి. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అందులోంచి కొత్త 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 అర్థాలు వస్తున్నాయి, పరమార్థాలు వస్తున్నాయి. అబ్బా, దీని గురించి స్వామి శశికాంతానంద గారు కథామృతం ఎందుకు చదవాలి అని ఒక వీడియో చేశారండి. ఎంత అద్భుతంగా చెప్తారంటే అక్కడ కథామృతం యొక్క గొప్పదనం గురించి. కథామృతం అంటే ఏమిటి? మొత్తం అంతా కూడా గురుదేవుల యొక్క మాటలు 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 ప్రత్యక్షంగా మనము ఆ దృశ్యం, అదిగో ఆ గదిలోంచి తూర్పు వైపు నుంచా పడమర వైపు నుంచా ఎవరొచ్చారు, ఎక్కడ కూర్చున్నారు, ఆ గదిలో ఉన్న వస్తువులు, లేదు ఒక భక్తుల ఇంటికి వెళ్ళారా, లేదు ఒక చోటికి గుడిలోనే వెళ్ళారా, దక్షిణేశ్వర అమ్మవారి దగ్గరికి వెళ్ళారా, ఆ వర్ణన ఎంత కళ్ళకు కట్టినట్లు నాటకీయంగా చూపిస్తారో మహేంద్రనాథ్ గుప్తా ఈ శ్రీరామకృష్ణ కథామృతంలో చెప్పలేము. అందుకనే అది రామకృష్ణ సంప్రదాయంలో భగవద్గీత సమానమైనటువంటి అత్యంత పరమ పవిత్ర గ్రంథము. దానిని వచన వేదంగా కూడా చెప్తారు.
అటువంటి వాక్కులతో నిండినటువంటి కథామృతం. ఏమిటి ఆ వాక్కులు? చూడండి, ఆ వాక్కుల గొప్పతనం గురించి ఎంత అద్భుతంగా చెప్తున్నారో. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ వాక్కులు అంటే దరహాస వదనం నుండి వెలువడిన మృదు మధుర ప్రేమామృత వచనాలు, సకలలోక వశీకరణములైన అతి పావనములైన వచనములు. అంతేకాదు, లోకాన్నంతా కూడా ఆ వాక్కు ద్వారాలో ఉండేటువంటి వశీకరణ శక్తి ద్వారా ఆయన వశపరుచుకున్నాడు. అవునా కాదా? చూడండి, ఏమి మాటలు, ఎన్ని అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి అటు సాధనాపరమైన మాటలు, ఇటు ఒక మనిషిగా ఎంత మధురంగా సంభాషించవచ్చో, ప్రేమను చూపించవచ్చో, సాటి మనిషి పట్ల అక్కర చూపించవచ్చో. అబ్బా అబ్బా అబ్బా, అటువంటి ఎన్ని మాటలు మనము చదువుకుంటాం. మనం కథామృతంలో కావచ్చు, శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర సప్రామాణిక జీవిత గాథలో సైతం ఇవన్నీ కూడా మనము చదువుకొని పొంగిపోయి పులకించిపోతాం కదా. ఆ మాటల గురించే ఉన్నాయండి ఈ 2 శ్లోకాలు అద్భుతంగా. శుష్కించిన నా జీవకళను మనస్సును తిరిగి బ్రతికించుగాక. అబ్బా, ఏం అద్భుతం! అప్పుడు సమకాలీనులైనటువంటి వాళ్ళని బ్రతికించడం కాదు, జీవకళని తిరిగి బ్రతికించడం కాదు, ఆ మనస్సుని జీవకళను అంట. ఎంత బాగా చెప్పాడు. ఇప్పటికీ ఎంతమంది ఆయనను ఆశ్రయించి ఆ జీవకళని పొందుతున్నారో అపూర్వంగా. అద్భుతం అండి, అద్భుతం. తర్వాత ఇంకా అపూర్వమైనటువంటి విశేషణాలు ఆ వాక్కులకు ఉన్నటువంటివి. ఏమిటి ఆ వాక్కులు? వేద పరిమళముచే నిండినవి, ప్రతిసారి కొంగృత్తనైనవి, అనేక కథలతో చమత్కారములతో సమృద్ధములైనవంట ఆ మాటలు. అమృత రసగుళికలు, మోక్ష ఫలాలను అందించే వృక్షాలు శ్రీరామకృష్ణుల యొక్క వచనాలు. ఎందుకని అంత అద్భుతం అస్సలు ఆయన మాటలు? గురుదేవులు ఒక చోట చెప్తారు, మనం ఏమి బాగా తిని జీర్ణం చేసుకున్నామో అదే మనకి తేపుగా వస్తుంది, ముల్లంగి తింటే ముల్లంగి తేపు వస్తుంది అని చెప్తారు కదా. ఆయన ఆస్వాదించింది, ఆకలింపు చేసుకున్నది, బాగా తిన్నది ఏమిటండి? భగవంతుడే. భగవంతుని తప్ప ఆయన ఏమీ తినలేదు. ఆయన ఆస్వాదించింది భగవత్ తత్వమే, అమ్మవారే, కాళీ తల్లి కావచ్చు, ఇంకొక స్వరూపం కావచ్చు. కాబట్టి ఆయనలో అణువణువున నిండిపోయినది ఆ భగవత్ చైతన్యమే. భగవంతుడికి సంబంధించి వేరే ఒక్క మాట కూడా ఆయన నోటి నుంచి వచ్చేది కాదు. అందుకనే అవి వేద సంహితములు, వేదముతో సమానమైనటువంటివి, మంత్రములతో సమానమైనటువంటివి. అబ్బా, ఎన్ని అపూర్వమైనటువంటి విషయాలన్నింటినీ కూడా సరళమైనటువంటి విషయాలతో పోల్చి చెప్తారు. నిత్యము చూసేటువంటి అనేక సన్నివేశాలతో, సంఘటనలతో పోల్చి చెప్తారు. నువ్వు ఈ భగవద్ మార్గంలోకి వచ్చావు, నువ్వు ఒక అయోమయంలో ఉన్నావు, నువ్వు ఏది పట్టుకోవాలి అనేటువంటిది సాధనలో పోతున్నావు. ఎన్నెన్నో గ్రంథాలు, మాటలు, వాళ్ళు వీళ్ళు చెప్పేవి నీకు అసలు ఏం అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది పరిస్థితి. కానీ తర్వాత సాధన ద్వారా, ఏకాగ్రత ద్వారా నువ్వు అవగతం చేసుకున్నప్పుడు మనసంతా శాంతి నిండిపోతుంది. ఇది ఎంత అద్భుతం చూడండి. దీనినే ఎంత బాగా చెప్తారంటే, బాగా కాలేటువంటి నూనెలో ఒక పూరిన, మనం పూరి అంటాం, అటువైపు లూచీలు అంటారు, అది వేసినప్పుడు ఏమవుతుంది? శబ్దం వస్తుంది, బుర్ర పొంగుతున్నట్లు బుసబుస. కానీ మొత్తం కాలిపోయిన తర్వాత నీకే శబ్దం ఉండదు. అట్లా ఇది ఒక్కదానికే ఎన్నో ఉదాహరణలు ఇస్తారు ఆయన. అది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత, మహాప్రత్యేకత. బాగా అర్థమయ్యేటట్లు చెప్తారనమాట. భగవంతుడిని మనం ఎట్లా పట్టుకోవాలి, ఆయన చెప్పేదంతా అదే. నాయనా, భగవంతుడు ఒక్కటే పరమ సత్యం. ఇప్పుడు ఇంద్రజాలం చేసేవాడు ఉన్నాడు, వాడు ఎన్నెన్నో మాయలు, కనికట్లు అన్నీ చేస్తున్నాడు. కానీ వాడు చేసేటువంత మాయలే. వాడు చేసేటువంటి ఈ మాయలే చూస్తున్నావు, కానీ ఆ వెనకాల వాడిని చేసే వ్యక్తిని చూడటం లేదు నువ్వు. అది కదా, వాడిని పట్టుకో, ఇదంతా మాయే. జగన్మిథ్య బ్రహ్మసత్యం అని చెప్పే మహా ఉపనిషత్ వాక్యం అది కాదు. అట్లాగా వేద సంహితాలైనటువంటి మహా అపూర్వమైన వాక్యాలని, విషయాలని, మంత్రసదృశమైనటువంటి ఎన్నోటువంటి విషయాలన్నింటినీ కూడా అలవోకగా చెప్పేస్తారు ఆ మాటలు. హృదయానికి బాగా
అర్థం అవ్వడం కోసం, బుర్ర తక్కువ ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి ఆ విషయం పట్టుకోవాలి కదా, అది కదా ఆయన తపన. ఎందుకు ఆయన అంత తప్పించిపోయాడు? ఎందుకండి? అబ్బా అబ్బా, అయ్యో ఈ మహదానందం ఉందే, ఈ భగవదానందం, అయ్యో భగవంతుడు తప్ప ఇంక ఏది సత్యం లేదే. పాపం ఈ పిచ్చి ప్రజలు, అయ్యో వీళ్ళందరూ కూడా ఇట్లా దొల్లుతున్నారే ఈ లౌకికమైన దాంట్లో. శారదమ్మతో అంటారు చూడండి, అదిగో చూడు, నువ్వేం చెయ్యవా, అంతా నేనే చెయ్యాలా అంటే అమ్మ ఏమంటుంది, కాశీపూర్లో జరుగుతుంది ఈ సంభాషణ. అయ్యో నేను స్త్రీని, నేనేం చేయగలను. లేదు లేదు శారదా, చూడు కలకత్తా నగరం వైపు ఒక్కసారి చూడు. అసలు ఆయన దృష్టి పెట్టినప్పుడు మన దృష్టి కూడా అటు వెళ్తుంది. ఏం కనిపిస్తుంది? ఒక కలకత్తానే కాదు, యావత్ భారతదేశంలో కూడా మొత్తం అందరూ కూడా ఈ పాశ్చాత్య భౌతిక లాలసలో మునిగిపోయారు. భగవంతుడిని చాలా వరకు మర్చిపోయారు. ఈ యొక్క భౌతికమైన సుఖాలు, ఆకర్షణలు ఇవే శాశ్వతం అనుకుంటున్నారు. ఈ ప్రపంచం ఇచ్చేటువంటి సుఖాలు అనుభవిస్తున్నారు, ఇవే శాశ్వతమని మహదానందంగా ఉన్నారు. ప్రపంచానికంతటికీ మూలమైనటువంటి ఆ ప్రపంచ ఈశ్వరుడు, జగత్తునే పట్టుకుంటున్నారు, జగదీశ్వరుని పట్టుకోవడం లేదు. అది ఆయన బాధ. ఆయన పట్టివ్వాలి ఆ జగదీశ్వరుడు యొక్క మహత్యాన్ని, దివ్యత్వాన్ని, కరుణని అన్నింటినీ తెలియజెప్పాలి. వరే ఇది అశాశ్వతమైనది, శాశ్వతమైనటువంటి భగవంతుణ్ణి, భగవతత్వాన్ని పట్టుకోండిరా నాయనా అని చెప్పడమే కదా ఆయన జీవన ధ్యేయము, ప్రధాన ఉద్దేశం అంతా. అది శారదమ్మ కూడా బోధిస్తారనమాట. ఇదిగో చూడు, ఈగల్లాగా పడి కొట్టుకుంటున్నారు, దిక్కు తెలియకుండా బంధింపబడిపోయినట్లున్నారు. వీళ్ళందరికీ చైతన్యం కలిగించాలి కదా, వీళ్ళకి తెలియజెప్పాలి కదా. ఎందుకంటే ఆయన జీవితం అంతా సాధనల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాల్ని చెప్పొద్దు అందరికీ. అమ్మో ఆ తపన గురుదేవులకు ఉన్నటువంటి ఆ తపన జీవితం అంతా ప్రతి నిమిషము అహరహము శ్రమించాడు స్వామి మన తండ్రి. ఆ వాక్కుల ద్వారా ఇవ్వడము, అబ్బా ఏమి వాక్కులండి. అందుకనే ఆ వాక్కుల గురించి అంత గొప్పగా ఈ శ్లోకాలలో చాలా అద్భుతంగా చెప్పారు. అంతేకాదండోయ్, మనకి భాగవతంలో కూడా కృష్ణ భగవానుడి యొక్క వాక్కుల మహత్యం గురించి ఒక చోట వస్తుంది చూడండి. ఇది ఎక్కడొస్తుందంటే గోపికా గీతం అని ఉంటుంది. అంటే కృష్ణ భగవానుడి గురించి గోపికలు చేసేటువంటి అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది. ఆయన వచ్చాడు, వీళ్ళతో కలిసి విహరించాడు, వెళ్ళిపోయాడు, అదృశ్యమైపోయాడు. అప్పుడు వీళ్ళు ఆ బాధతో తట్టుకోలేక ఆ విరహంతో చెప్పేటువంటిదే గోపికా గీతం అన్నమాట. అందులో చాలా అద్భుతంగా ఉంటుందండి. జైతి ధేదికం జన్మన వ్రజశ్రయిత ఇందిర శశ్వదత్రహి దైత దృశ్యతాం దిక్షు తావకాస్త్వై ధృతా సపస్త్వాం విచిన్వతే అంటూ మొదలవుతుంది. మనకు కావలసిన అర్థం ఉన్నటువంటి శ్లోకము ఇక్కడ వాక్కుకు సంబంధించినటువంటిది. గోపికా గీతలలో 8వ శ్లోకము. మధురయాగిర వల్గు వాక్యయ బుధ మనోజ్ఞయ పుష్కరేక్షణ విధికరీరిమా వీర ముహ్యతీరధర సీధునా అప్యాయమస్వనః. ఏమిటయ్యా దీనికి అర్థం అంటే, కృష్ణ పద్మాల్లాంటి కన్నులు కలవాడా, మనోహరములైన వాక్యములు కల నీ మధురమైనటువంటి వాక్కు పండితులను కూడా మెప్పిస్తుంది. బుధ మనోజ్ఞయ అంటే బుధులు అంటే పండితులు, గిరా అంటే వాక్కులు అన్నమాట, పలుకులు. నీ ఆజ్ఞను పాలించే మేము అట్టి నీ వాక్కుచే మోహము పొందాము తండ్రి. అట్టి మమ్మలను ఈ వాక్కులతో జీవింపచేయి, అధరామృతాన్ని మాకు ప్రసాదించు. అధరామృతం అంటే ఇక్కడ అలాంటి భావన కాదు. కృష్ణ భగవానుడి యొక్క అధరాల నుంచి వెలువడే దివ్యమైనటువంటి అమృత పూరితమైనటువంటివి కొన్ని ఉన్నాయి. అవి ఏమిటయ్యా అంటే వేణుగానము, మందహాసము, వాక్కులు. ఎంత అద్భుతం చూడండి, వాక్కులు. అంతే కదా, స్వామి వేదవేద్యుడైనటువంటి స్వామి వేదాలని
వేదవిత్ వేద కవి స్వామి చెప్తాడు కదండి ఒక చోట, వేదాలని నిర్మించిన వాడిని నేను, వేదాల ద్వారా తెలియబడేవాడిని నేను అని చెప్తాడు. ఆ విధంగా వేదాలన్నీ సంస్థుతించేటువంటి స్వామి ఆయన మాట్లాడితే ఎట్లా ఉంటుంది? అబ్బా, ఆ మనోహరం అపూర్వం కదూ, అంత అద్భుతంగా ఉంటుంది అని భారతంలో కూడా ఒక చోట ఒక సందర్భంలో కృష్ణ భగవానుడు రాయబారం కోసం వస్తున్నాడు వీళ్ళ దగ్గరికి, కౌరవుల దగ్గరికి. ఎక్కడి నుంచి? పాండవులు అడవిలో ఉన్నారు కదా, అక్కడి నుంచి వస్తున్నారు. అప్పుడు ఆయన వస్తుంటే దారి పొడవుకి మునులు, మహర్షులు వీళ్ళందరూ నిలబడుకున్నారంట. మరే ఎందుకయ్యా మీరందరూ మీ తపస్సులు వదిలేసి ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు అంటారు, స్వామి మీరు మాట్లాడేది వినాలి, మీ మాటలు వినాలనేటువంటి ప్రీతితో, మోహంతో, ప్రేమతో ఇక్కడికి వచ్చాము అని చెప్తారు. అంటే అందరినీ మోహింపజేసేటువంటి మాటలు, జ్ఞానంతో కూడిన అపూర్వమైనటువంటి సత్య ప్రకాశంతో కూడినటువంటి దివ్య వాక్కులు కదా స్వామి నుండి వెలువడే వాక్కులు. అది అటువంటి సత్యప్రకాశంతో కూడినటువంటి వాక్కులే కదా మన గురుదేవులవి. మరి ఆయనే ఈయన కదా. అప్పుడు ఆ యుగంలో, ద్వాపర యుగాంతంలో, కలియుగ ప్రారంభంలో ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి ఉపదేశాలు ఆయన వాక్కుల ద్వారా అందినట్లుగానే రామకృష్ణుల వారి ద్వారా, గురుదేవుల ద్వారా, ఆయన వాక్కుల ద్వారా మహిమాన్వితమైనటువంటి ఆ సత్యప్రకాశాన్ని, తేజోమయమైనటువంటి ఆ దివ్యత్వాన్ని మనందరిలో నింపేటువంటి, మార్గదర్శనం చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆ వాక్కుల్ని ఈ 2 శ్లోకాలలో స్మరించారు. ఆ వాక్కులు ధ్యానిస్తే చాలు, మనం చదువుకుంటే చాలు, నిరంతరం అదొక గొప్ప సాధనగా అవుతుంది. ఆ సాధన చేసేటువంటి అనుకూల పరిస్థితులు మనకి కలిగించాలని మూర్తిత్రయాన్ని వేడుకొందాం, ప్రార్థిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.